పేరు రెడ్డి దాసయ్య. అడిగప్ల గ్రామం. ధ్యానంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. నా అనుభవం ఒకసారి అప్పుడు గేదెలుండి నేను రాలేకపోయాను. ఇంట్లో చేసుకునేవాడిని ధ్యానం. ఇంట్లో చేసుకుంటుంటే ఒకనాడు దవడ ఈ పండు పుచ్చింది సార్. పుచ్చినప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చునేసరికి ఇంకా ఒక అరగంట కూర్చునేసరికి ఆ పండు నొప్పి ఎటుపోయిందో పండు ఊడిపోయింది ధ్యానంలో కూర్చున్నప్పుడు. నాకు ఎరకలేదు ఇంకా తెల్లలేక నొప్పి లేదు, అసలు ఏం లేదు. మరుసనాడు మళ్ళా పనుకునేసరికి మా పంచలో కొంట ఈ సినిమా పోక్షాల బాగా రంగులు రంగులుగా కళ్ళ మీద పడదు. కళ్ళ మీద పడదు ఒక అరగంట. కళ్ళ మీద పడిచేసరికి ఏందో బయట పడుతుందనేక మళ్ళా వెంబటే పోయింది. పోయేసరికి ఇక్కడ ధ్యానంలోకి ధ్యాన మందిరానికి వచ్చేసి అక్కడనే కూర్చొని ధ్యానం వింటున్నట్టుని ఇయర్కాన్నే సార్ వాళ్ళందరూ చెప్తుంటే ఆంజనేయ స్వామి గనక మన రామరాసూరుడు దగ్గర గనక పీఠం వేసుకొని కూర్చుండు చూడు, ఓలం వేసి ఆంజనేయ స్వామి అలా అట్ట కూర్చున్నాను నేను. కూర్చున్నసరికి ఆంజనేయ స్వామి ఒక్కసారి నా గుండెలో పగలు తీసుకొని గుండెల్లోకి పోయిండు. కప్పును అప్పుడు ఉళ్ళంత ఇంతలా పొంగింది సార్. పొంగినాక గుండెలోకి చీల్చుకొని లోపలికి వెళ్ళిపోయాడు. రాములవారి గనక వచ్చినట్టు ఆయనకి. పోయేసరికి అనుకున్నా గప్పున మేలకు వచ్చింది. కూర్చున్నా. తర్వాత నాది మూడో అనుభవం. ఇప్పుడు 2 అనుభవాలు అయిపోయినాయిగా. మూడో అనుభవం ఇది నెలకు 3 సార్లు ఇది పెట్టారండి. సాయంత్రం పూట పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా మా మేడం ఊరికి పోతున్నాను, నా బదులు నువ్వు బొమ్మంటే నేను వచ్చా. సాయంత్రం పొద్దున 10కి వచ్చి కూర్చునేసరికి 12 దాకా కూర్చున్నా. 12 కాంచి గప్పున మేలుకు వచ్చింది. 2 ప్యాస్కి వెళ్ళిపోయినాక మళ్ళీ కూర్చున్నాను. కూర్చునేసరికి ప్రతిసారి కాళ్ళు అన్నీ నొప్పులు తెగ నొప్పులు తీసుకున్నాయి. సార్ గారు నన్ను ఏమని చేయండి, ఇవాళ నేను లేవను, ధ్యానంలో కూర్చొని సాయంత్రం దాకా లేవను, నొప్పులు గిప్పులు ఎంత పెట్టినా నేను భరిస్తాను అనుకొని కూర్చున్నా. కూర్చునేసరికి 2 గంటలకి తర్వాత ఆమెతోనే నాది ఈ మొండెమంతా లేదు. నేను ఇక్కడి నుంచి పైనే ఉందా కుర్చీలో. ఆత్మ చేను కాడికి పోయి చేను చుట్టూ తిరిగి వాడ రేగు చెట్టు ఉంటే రేగు పండు కోసుకొని తిని వచ్చేసరికి అప్పుడు గప్పున మళ్ళా మేలుకు వచ్చింది. అప్పుడు 5 అయింది టైం. సార్ వాళ్ళకు మేడం వాళ్ళకి చెప్పా. సరే మంచి అనుభవం వచ్చింది, పర్లేదని అన్నారు. మళ్ళా 4వ అనుభవం తిరుమలనాథ పోయాము. పోతే 3 రోజులు ఉన్నామండి అక్కడ. 3 రోజులుండి ధ్యానంకి వెళ్ళాం కదా. ఉదయాన్నే ధ్యానంలో కూర్చుంటే 2 కళ్ళకి 2 సన్నంగా సినిమాలో కనుక సూక్ష్మంగా మన సినిమా హాల్లో కనుక రంగులు రంగులకు వచ్చి పడ్డట్టు 2 కళ్ళ మీద పడిపోయింది. పడుతుంటే నేను ఏం రంగులకు వస్తున్నాయని మళ్ళా ఆ అద్భుతమైన అనుభవం వచ్చింది అనుకొని కూర్చున్నాం అంతే. మరనాడు మళ్ళా ధ్యానంలో కూర్చొని ఉదయాన్నే స్నానం చేసి ఉదయాన్నే 6కి కూర్చున్నప్పుడు ఏమైందంటే ఇట్లా అందరం బల్లాలన్నీ వరుసగా వేశారండి. వేసి కూర్చునేసరికి నాకు సారు సాయిబాబు రూపంలో వచ్చి నా ముందల
ఒక పిల్లగాడిని తీసుకొని వచ్చి ఆగపడ్డా. అదొక అద్భుతం. ఏది తిరుమలనాథులో. తర్వాత మా పిరమిడ్లోనే మేము అమావాస్య ధ్యానం చేస్తున్నాం. అమావాస్య ధ్యానం చేసేటప్పుడు కూర్చున్నాం. 12 గంటలు కూర్చుంటాం రెయ్యి. కూర్చుంటే మన ఈ మందిరం ఎత్తున తెల్లంగా శూన్యం అయిపోయింది మనసంతా. శూన్యం అయిపోయి తెల్లంగా అంత ఎత్తున ఉన్నానన్నమాట. ఏది నడుంగుల ఆ మందిరం అంతా ఎత్తులో తెల్లంగా శూన్యం అయిపోయా. ఇంక తెల్లారింది 3 అయింది. గప్పుల్ని మేలుకొచ్చింది. మళ్ళీ ఇంక ధ్యానంలో కూర్చున్నా. అది 5వ అద్భుతం. కూర్చున్నాక ఆంజనేయ స్వామి నేను ఒక స్వామి ఆత్మ, ఆంజనేయ స్వామి నా ఆత్మ ఇద్దరం గాలిలో ఎగురుకుంటా వెళ్ళిపోతున్నాం. ఇంకో చేనికి వెళ్ళిపోతున్నాం. ఇటు గొల్లవడుకుంటకి వెళ్ళండి. ఆ చేనికి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళిపోయి చూసుకొని వచ్చేసా. అది తర్వాత మొన్న వచ్చిన అనుభవం భీమవరం పోయానండి. భీమవరం 3 రోజులు క్లాస్ చెప్తుంటాడా. జరిగితే 3 రోజులు పోయా. తొలిసూరు రోజు బాగానే ఉంది. మరుసటి రోజు నాకు ప్యాసు బాగా ఆగకపోతే ప్యాస్కి వెళ్ళా. భీమవరం రాఘవయ్య గారు ప్యాస్ పోసే గది కాడనే ఉన్నాడు సమయానికి. అంటే లేదు ప్యాస్ వస్తున్నాయి సార్ ఒత్తుకుంటే ఎవరు నువ్వు వెళ్ళిపో రోడ్డు మీద పోసుకోపో అన్న సారు. అంటే రోడ్డు మీదకి పోయి పోసుకొని సార్ పోసుకొని వచ్చా. ఇదేందబ్బా ఈయన అట్టు చేసిందే నాకని పోసుకొని వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ఇంక అయిపోయింది 9 అయిపోయింది. పనుకోవటానికి టిఫిన్ చేసి పనుకోవటానికి వెళ్ళిపోయినాక మరుసనాడు పత్రి సారు గారు నాకు ఈ ప్యాసు మటుకు నువ్వు ఆపుపోతే మటుకు నేను ఉండలేను అని నాలో అనుకొని ఇట్నే కుర్చీలో కూర్చున్నా. బాగా వెనక పక్క ఒకళ్ళు వస్తాయేమని చివరిని కూర్చున్నా. వెనక్కి పోయి అని గబిక్కున ఉంగిపోవచ్చని. అయితే సారు టిఫిన్ అయిపోయిన దాకా సారు మా పత్రి సారు మళ్ళీ సాయిబాబా వాళ్ళని వచ్చి నా ముందర నిలబడి పిల్లగాని ఒక 10-12 సంవత్సరాల బాలికలాడ వచ్చి ఇద్దరు నా ముందర నిలబడి కూర్చొని ఉండారు. ఉండాక నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. 3 గంటల ధ్యానంగా ఆయాల. 3 గంటల ధ్యానంలో కూర్చుంటే 6 కాడిని కూర్చుంటే 9 దాకా ప్యాచ్ వచ్చారు. మళ్ళా టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళా ఇది క్లాస్ చెప్తారు. క్లాస్ చెప్పితే కూర్చుంటే మళ్ళా భోజనం టైం దాకా అసలు ఆ ప్యాసు అనేది ఎట్టుపోయి ఏందో అసలు నాకే అర్థం కాలే. అసలు వచ్చారు ఆ పూట వరకు అసలు సాయంత్రం దాకా ప్యాసు వచ్చారు. క్లాస్ చెప్పింది. మళ్ళా సాయంత్రం 3 గంటలు క్లాస్ చెప్పింది. ఆ తర్వాత ఆయాల వరకు నన్ను ఆయన కాపాడిండు పత్రి సారు. ఆ అనుభవం వచ్చింది. ఇంకా మరుసనాడు ఇంటికి వచ్చేసాం. మూడో నాడు వచ్చింది ఆ క్లాసు. తర్వాత ఇంటికి వచ్చాం. వచ్చాక తర్వాత ఏమైందంటే మళ్ళా గుంటూరు వెళ్ళామండి. మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు వెళ్ళి ఏరుకొచ్చిన పిరమిడ్కి ఎవరు లేరు. నిశ్శబ్దంగా ఉంది హాలు. రుమ్రి పిరమిడ్ కూర్చుంటే తెల్లవారుజాము 3 దాకా ఒళ్ళంతా శూన్యం అయిపోయింది. కుర్చీలో నెట్టనే కూర్చున్నా. మొత్తం శూన్యం అయిపోయింది శరీరం మొత్తం. శూన్యం అయిపోయాక ఒక సారు వచ్చిండు 3 కాడ సారు వచ్చి తలుపు కొడుతుండు లప్ప. ఎందుకు సార్ అట్ట కొడతావు తలుపు విరిగిపోద్ది అని లేచి తలుపు తీసా.
ఆ సార్ కూడా ఏమనలా. ఇక ఇద్దరం ఇంక ధ్యానంలో కూర్చున్నాం. 3 కాడ 6 దాకా ధ్యానం చేస్తాం మేము. 6 దాకా మళ్ళీ ధ్యానం చేసుకున్నాం. తర్వాత ఇంకొక అద్భుతం మళ్ళా ఇక్కడనే కూర్చుంటే పున్నం నాడు ధ్యానంలో కూర్చుంటే మళ్ళా మనసు ఈ ఒళ్ళంతా శూన్యంలోకి వెళ్ళిపోయి హాయిగా సుఖానిద్రలో ఉండి శూన్యం అయిపోయింది. శూన్యం అయిపోయాక 3 దాకా మనలో లేదు, స్పృహ లేదు. తర్వాత ఇంక లేచి ప్యాజ్ పోసుకొని మళ్ళా 3 కాడ ప్యాజ్ పోసుకొని ధ్యానంలో కూర్చున్నామండి. శాకాహారికి ఎలా మారినానంటే, శాకాహారి ఇప్పుడుది కాదు. నేను అయ్యప్ప మాల వేసుకున్న 20 సంవత్సరాల కింద, 23 సంవత్సరాలయింది. ఆ అయ్యప్ప మాలలో శాకాహారి మారా. అప్పుడు కానించి ఇంకా నాకు నేను అసలు దాని జోలికి పోలా. ఏందంటే మనం అయ్యప్ప మాల వేసుకున్నాం, ఒక గుర్తింపు ఉండాలని దాని జోలికి పోలా. మా సారు ఆడికి పోయిన పోద్ది, భోజనాలకు పోద్ది, "నువ్వు రావు, ఆడికి పోయిన నువ్వు రావు" అంటది. "నువ్వు పో సారు, నేను రానులే మేడం, నువ్వు పోతే నువ్వు చేసుకున్న ఆత్మే పరమాత్మ, ఆత్మే నా పరమాత్మ" అని ఎప్పుడు చెప్తుండేవాడిని. గుళ్ళకు పోయినా, భజనలకు పోయినా, "నువ్వు పోలే, నేను రాను, నా ఆత్మే పరమాత్మ, నా దైవంలో నాలోనే ఉన్నాడు దేవుడు, నువ్వు భజనలు చేసినా ఒకటే, నేను భజన చెప్పినా ఒకటే" అని నిర్ణయించుకున్నా. నేను చాకరీ చేస్తానండి. 20 సంవత్సరాల కిందనైనా చాకరీ చేసుకునేవాడిని. అట్టాడిది ఒక జ్వరం కానీ, ఒక తలకాయ నొప్పి కానీ, శాకాహారి మారినాకనే నాకు ఇవన్నీ వచ్చారు అసలు. వచ్చాక ఒక్కసారి రేకుల మీద గుంట కింద పడేశారు సారు. పడితే ఈ గోడ ఏం చేసింది, గోడ పట్టేసింది, పైకి లేవట్లేట. పైకి లేకపోతే నేను ఇంకా ధ్యానంలోకి వచ్చేసా. ధ్యానంలోకి వచ్చినాక ధ్యానంలోకి మరి ఇంకా ఎట్లా పోయిందో నాకైతే తెలియదు. చెయ్యి అదివరకు లేవదిట్ట, ఇప్పుడు బ్రహ్మాండంగా లేస్తుంది. ఈ పిరమిడ్ గురించి నేను వ్యవసాయానికి పోతున్నా, నేను వ్యవసాయం తీసేసినాక ఇక్కడ పిచ్చి అని ఉండు, ఆయన కరెక్ట్ పోయేవాడిని కూలికి. పోతుంటే ఈ పిరమిడ్లోకి వచ్చేవాడిని ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. వచ్చి కూర్చొని పోతుంటే అరకపోయి కాళ్ళు కొడుకొని అప్పుడు పిరమిడ్ నిండా వచ్చేదండి జనం. అద్భుతంగా వచ్చేది, జనం నిండా వచ్చేది. బాగా ఎండల కాలం, బాగా చల్లదనం ఉండేది, బాగా జనం కుర్చీలు నిండా కూర్చునేది. నేను 1 గంట ధ్యానం చేసుకొని పోయేటవాడిని. పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు.